దమ్ముంటే చేయండి రా. ఇక బీజేపీలో కాక మొత్తం 99% ఇప్పటికి 90% లేదా 99% బీజేపీని స్థాపించిన ఎవరు? మహోపాధ్యాయ. ఎవరు? బ్రాహ్మణుడు. వాజ్పేయి బ్రాహ్మణుడు. అర్థమైందా? ఇక ఆర్ఎస్ఎస్ స్థాపించిన ఆయన ఎడ్గేవాకర్ బ్రాహ్మణుడు. గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సే బ్రాహ్మణుడు. అట్లా నువ్వు ఎవరినైనా తీసుకో. నడ్డా బ్రాహ్మణుడు. అద్వానీ బ్రాహ్మణుడు. అది బ్రాహ్మణుల పార్టీ. నేను చెప్తలేను, ఏదో కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానంతో నేను తప్పు చెప్తున్నా అనుకుంటే, బీజేపీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మురళీధర్ రావు అనేటోడు చెప్పిండు, హమారా ఏక్ జై మే బ్రాహ్మణి హై, దూసరా జై మే బనియా హై. వాళ్ళ పార్టీ వాళ్ళే అధికారికంగా ఒప్పుకుంటున్నారు. ఇది వాస్తవం కూడా. మోడీ బనియా, అమిత్ షా బనియా. చెప్పండి, ఎవరు ఆపుతున్నారు? కాంగ్రెస్ అడ్డుపడుతుందా? మీరు ఏదైనా బిల్లులు తేగలుగుతారు, ట్రిపుల్ తలాక్ తేగలుగుతారు, రైతుల మీద నల్ల చట్టాలు తేగలుగుతారు, ఏదైనా మాకు మద్దతు ఉంది, మాకు మెజారిటీ ఉంది అని ఏమైనా చేయగలిగినప్పుడు బీసీ బిల్లు పెట్టడానికి ఎవడు ఆపుతున్నాడు? ఎవడు అడ్డుపడుతున్నాడు? అదే తీన్మార్ మల్లిగా పెట్టుమారు మోడీ గారిని మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయండి, కులకరణ చేయండి, అక్కడ కూడా బీసీలకు రావాల్సిన వాటాలు ఇవ్వండి. మేము అప్రిషియేట్ చేస్తాం, మేము పాలాభిషేకాలు చేస్తాం. దమ్ముందా? చేయనిస్తాడా బ్రాహ్మణుడు? ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ ఇబ్బంది పెట్టాలి. అయితే కాంగ్రెస్ నాయకులు సిబిఐ ఈడీ అని బెదిరించే నాల్లో తీసుకోవాలి. వాళ్ళకి అవన్నిటికి లొంగకపోతే కయ్యం పెట్టాలి. కులాల మధ్యలో, మతాల మధ్యలో కయ్యం పెట్టాలి. మాలమాదిగల మధ్యలో కొట్లాడ పెట్టాలి. ఈడ విశ్వ బ్రాహ్మణులు, పద్మ బ్రాహ్మణులు, ఇంకోటని వర్గీకరణ చేసేసి కులాల మధ్యలో కుంపడి పెట్టాలి. ఒక స్ట్రాటజీ తీర్మార్మల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ on behalf of entire Telangana public, or around 3.5 or 4 crores Telangana population, I am requesting, if you are really honest and fighting for the justice for BCs, బీసీలకు సమన్యాయం జరగాలని నీకు నిజంగా ఆత్మ లోపల ఉంటే మోడీ గారిని బీసీ బిల్లు అని కొట్లాడు. అది మేక్ సెన్స్. అప్పుడు నీకు చట్టబద్ధత కల్పిస్తే ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే ఇవాళ చట్టసభల్లో వాళ్ళు ఒక 15%, వీళ్ళు ఒక 7% ఉన్నట్టు బీసీలు కూడా వాళ్ళ 37%, 42% ఎంత అంగీకరిస్తే బీసీ బిల్లు ప్రకారం అంతమంది ఇలా అసెంబ్లీలో ఉంటారు, పార్లమెంట్ లో ఉంటారు. అట్లనే మహిళలకు కూడా 33%, 1/3 మహిళలు కూడా ఉంటారు. వెల్కమ్ దెమ్. ఎవడాపుతున్నారా? మేమే కొట్లాడుతున్నాం కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చేయగలిగినాయని కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతలేరు. అప్పుడు కూడా అంబేద్కర్ గారు యొక్క హిందూ కోడ్ బిల్లు పెడితే ఎవరు వ్యతిరేకించారు? కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ మనువాదాన్ని పెంచి పోషించే బ్రాహ్మణులే. అంబేద్కర్ గారు గుళ్ళలకు వస్తుంటే అడ్డుపడ్డదవరు ఇదే బ్రాహ్మణులు. ఎస్సీలను ఎస్టీలను గుళ్ళలకు రానియాలని అని పెద్ద ఉద్యమం చేసిండు మహారాష్ట్రలో. అట్లనే అక్కడ ఏది అందరు తాగే నీళ్లు బాయిల కాడ ఎస్సీలను కూడా రానియాలి, గుళ్ళకు రానియాలని మస్తు యుద్ధం కొట్లాడితే అడ్డుపడ్డదవరు ఇదే బ్రాహ్మణులు. ఆ సమాజంలో పెరిగిపోయిన చెత్త. అట్లనే ఇక్కడ మెయిన్ గా నేను పెట్టిన టైటిల్ ఏంది? మున్నూరు కాపు. పక్క రాష్ట్రంలో మున్నూరు కాపులు అక్కడ కాపు అంటారు, మున్నూరు తలిగారు. కాపు లేదా బలిజా అంటారు. ఎవరు? ఇలా చిరంజీవి కాపు, అట్లనే ఆయన యొక్క పవన్ కళ్యాణ్ కాపు, ఆ ముద్రగడ పద్మనాభం కాపు. అక్కడ ఓసీలు. తెలంగాణలో కూడా మెజారిటీ పేదోళ్ళు ప్రతి కులంలో ఉంటారు. బ్రాహ్మణులలో ఉంటారు, వెల్మలలో ఉంటారు, రెడ్డిలలో ఉంటారు, లేకపోతే ఈ యొక్క మున్నూరు కాపులలో ఉంటారు. కానీ మెజారిటీ కంపేర్ చేసినప్పుడు ఈ అగ్రకులాలలో ఎక్కువ మంది లేరు. పేదోళ్ళు తక్కువ మంది ఉన్నారు, బలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అర్థమైందా? మున్నూరు కాపులు నిజాం కాలంలో కూడా అన్ని పదవులు అనుభవించారు. ఇలా పటేల్ అని రాసుకుంటారు వెనకాల. కొన్ని నగరాలల్లో ముస్లింస్ పటేల్ అంటే భూములు జాగాలు కొలిసేది, లేకపోతే భూ రికార్డులు మెయింటైన్ చేసేటోళ్ళు. భూ రికార్డులు మెయింటైన్ చేసేటోళ్ళు కరణాలు ఉండేటోళ్ళు, కొలిసేటోళ్ళు ఏమో ఈ పటేల్ ఉండేటోళ్ళు. అందుకే వాడు పటేల్ అని పెట్టుకుంటాడు వెనక తోక. మీరు చూడండి. ఓకే, పటేల్ అనేది ఒక పదవి, అది కులం కాదు. ఓకే, కానీ మున్నూరు కాపులే తీసుకున్నారు పటేల్ పదవులని. కొద్ది మంది నగరాలలో యొక్క ముస్లింస్ తప్ప పోలీస్ అధికారులలో ఎక్కువ మంది ఈ యొక్క మున్నూరు కాపులే ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ వ్యాపారాలు తీసుకున్నా మున్నూరు కాపులు ఉన్నారు. అంత బలిసిన పొన్నాల లక్ష్మయ్య 2 సార్లు మంత్రిగా పనిచేసిండు,